పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 75 ఏళ్ల పరిపూర్ణ జీవితం అనుభవించిన వ్యక్తి, విశేష రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, అనైతిక పొత్తులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన వ్యక్తి, ప్రస్తుతం బాధ్యతాయుతమైన సీఎం పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటల్లో తన రాజకీయ ప్రత్యర్థిపై ఉన్న విషం, కొడుకు భవిష్యత్తుపై ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తాయి. 75 ఏళ్ల పరిపూర్ణ జీవితం అనుభవించిన చంద్రబాబు నాయుడు గారు జగన్ను ఉద్దేశించి గాజు గ్లాస్తో పొడవండి, సీసం పోసి సమాధి చేయండి, రాళ్ళు కర్రలు ఏది దొరికితే దాంతో కొట్టండి, నాతో పెట్టుకున్నాడు బచ్చా నేనేంటో చూపిస్తా, గాల్లో వచ్చాడు గాల్లోనే పోతాడు, నిన్ను చంపితే ఎవరడుగుతారు అని మాట్లాడారు. ఇవన్నీ ప్రతిపక్షంలో ఉండగా జగన్పై కక్కిన విషం. పోని అధికారం వచ్చాకైనా తీరు మారిందా అంటే అదీ లేదు, అలానే మాట్లాడుతున్నారు. జగన్ ఒక భూతమట, జగన్ను కాంక్రీట్ వేసి భూస్థాపితం చేయాలట. ఇవి తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. ఈ మాటలు వింటుంటే అసలు చంద్రబాబుకు ఏమైంది అని జనాలు ప్రశ్నిస్తున్నారు. తన రాజకీయ ప్రత్యర్థిని భౌతికంగా లేకుండా చేయటమేనా రాజకీయం అని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ జగన్కు ప్రాణహాని తలపెట్టే కుట్ర జరుగుతోందా? జగన్ సెక్యూరిటీ తగ్గించడం అందులో భాగమేనా? చంద్రబాబు వ్యాఖ్యలు దేనికి సంకేతం? బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నప్పుడు మాటలు ఆచితూచి మాట్లాడాలి, అంతేకాని ప్రత్యర్థిపై ఉన్న అక్కసును బయటకు కక్కడానికి ఏది పడితే అది మాట్లాడకూడదు. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై మరోసారి దారుణ వ్యాఖ్యలకు తెగబడ్డారు. ఇప్పుడు రాష్ట్రంలో ఒక భూతం ఉందని, ఆ భూతం మళ్లీ వస్తా అంటోందని, దానిని భూస్థాపితం చేయాలని, పైకి రాకుండా కాంక్రీట్ కూడా వెయ్యాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఉద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నోటి వెంట ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఇప్పుడు కొత్తేమీ కాదులే. గతంలోనూ చాలా ఎన్నికల సభల్లో ఇలాంటి వ్యాఖ్యలే చేశారుగా, తన పచ్చమూకలను రెచ్చగొట్టారుగా. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ని జగన్కు హాని తలపెట్టే ఉగ్రవాదులుగా తయారు చేయాలన్నది ఆయన బలమైన కోరిక కావచ్చు. కారణం కన్న కొడుకుపై ఆయనకున్న అమితమైన ప్రేమ కావచ్చు. చంద్రబాబు నుంచి జగన్ మాత్రమే కాదు, పవన్ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందా? కేంద్ర ఇంటెలిజెన్స్ పవన్కు చెప్పిన హెచ్చరిక ఏంటి? 75 ఏళ్ల పరిపూర్ణ జీవితం అనుభవించిన మన సీఎం గారు తన కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై ఉన్న ప్రేమతో జగన్ను ఉద్దేశించి ఏం మాట్లాడారో మీరే వినండి. తమ్ముళ్ళు, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా మీరు, ఇప్పుడు కూడా భూతం ఉంది. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అంటా ఉంది ఆ భూతం లేచి నేను వస్తానని. ఏం చేస్తారు తల్లి? మీకు మంచి కావాలంటే, మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే ఇలాంటి భూతాల్ని పూర్తిగా భూమిలో చిరస్థాయిగా ఏం చేయాలి? పాతేయాలి, కాంక్రీట్ కూడా వేయాలి మళ్ళా లేకుండా. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. చంద్రబాబు పదే పదే జగన్పై విషయాన్ని చిమ్ముతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, జగన్ అంటే చంద్రబాబుకు ఎందుకంత కక్ష? క్వశ్చన్ నెంబర్ 2, జగన్కు ప్రాణహాని తలపెట్టే కుట్ర జరుగుతోందా? క్వశ్చన్ నెంబర్ 3, లోకేష్కు అడ్డు లేకుండా చేయాలని అనుకుంటున్నారా? క్వశ్చన్ నెంబర్ 4, జగన్కు సెక్యూరిటీ తగ్గించడం ఆ కుట్రలో భాగమేనా? క్వశ్చన్ నెంబర్ 5, పవన్కు ప్రాణహానిపై కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించిందా? జగన్పై చంద్రబాబు మరోసారి దారుణమైన వ్యాఖ్యలు చేసిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. అవును, చంద్రబాబు విషయంలో ఇది బాగా వర్తిస్తుంది. గతంలో సోనియాను దయ్యం, భూతం, పిశాచి అంటూ నానా దుర్భాషలాడారు. ఆ తరువాత అదే సోనియా ముందు సాగిలపడ్డారు. మోడీ విషయంలోనూ అంతే. ఒకానొక సమయంలో దేశ ప్రధానిని ఒక టెర్రరిస్టుగా అభివర్ణించారు. ఆ తరువాత మళ్ళీ ఎన్డీఏతో పొత్తు పెట్టుకుని ఆయనతో చేతులు కలిపారు. తనకు అవసరం ఉన్నప్పుడు ఆకాశానికి ఎత్తడం, అవసరం తీరిపోయినప్పుడు బూతులు తిట్టడం చంద్రబాబుకు పరిపాటే. అయితే జగన్ విషయంలో మాత్రం చంద్రబాబు ఇంకా దారుణంగా వ్యవహరిస్తున్నారు. కాంక్రీట్ వేసి భూస్థాపితం చేయాలనే వ్యాఖ్యలు అందులో భాగమే. రాజకీయ శత్రువుని భౌతికంగా లేకుండా చేయడమనే ఆలోచన చంద్రబాబు చేస్తున్నారన్నది
విశ్లేషకుల మాట. గడిచిన 5 ఏళ్ల నుంచి జగన్పై చంద్రబాబు చేస్తున్న దారుణమైన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు ప్రాణహాని చంద్రబాబు నుంచే ఉంది అనే చర్చ ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. నాడు ప్రతిపక్షంలో ఉండగా ఆయనపై ఎయిర్పోర్టులో కత్తితో దాడి జరిగింది. ఆ తరువాత సీఎం హోదాలో ఉన్నప్పుడు కూడా రాయితో దాడి చేశారు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ఇంటి ముందు రహదారులన్నీ మొత్తం ఓపెన్ చేశారు. ఎలా దాడి చేయొచ్చో ఎల్లో మీడియా ద్వారా రెక్కి చేసి మరీ చూపించారు. అక్కడితో అయిపోలేదు. వినుకొండ రషీద్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లిన సమయంలో ఒక డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారు. ఇదే విషయాన్ని కోర్టులో ఒప్పుకొని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. చంద్రబాబు వ్యాఖ్యలు, ఆ తరువాత జరిగిన పరిణామాలు ఒకదానితో ఒకటి లింకప్ అయినట్లుగా కనిపిస్తున్నాయి. 75 ఏళ్ల పరిపూర్ణ జీవితం అనుభవించిన వ్యక్తి ఒక ప్రతిపక్ష నేతపై ఈ తరహా వ్యాఖ్యలు చేయొచ్చా? 75 ఏళ్ల పరిపూర్ణ జీవితం అనుభవించిన వ్యక్తి తన రాజకీయ ప్రత్యర్థిని అంతం చేయాలనే ఆలోచన చేయటం కరెక్టేనా? 75 ఏళ్ల పరిపూర్ణ జీవితం అనుభవించిన వ్యక్తి తనకంటే చాలా చిన్నవాడైన జగన్పై ఇలాంటి వ్యాఖ్యలతో ఏం చెప్పాలనుకుంటున్నారు? 75 ఏళ్ల పరిపూర్ణ జీవితం అనుభవించిన వ్యక్తి తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ప్రతిపక్ష నేత చావును కోరుకోవచ్చా? 75 ఏళ్ల పరిపూర్ణ జీవితం అనుభవించిన వ్యక్తి కుట్రపూరితంగా సెక్యూరిటీ తగ్గించి పచ్చ ఉగ్రవాదులను జగన్ పైకి ఉసిగొలిపే కుట్ర చేయవచ్చా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల నుంచి, విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. ఇక్కడే మీకో విషయం చెప్పాలి. ఈ మధ్య పవన్ కళ్యాణ్కు ప్రాణహాని ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందిందట. ఇదే విషయాన్ని ఓ సీనియర్ జర్నలిస్ట్ బిగ్ క్వశ్చన్ చర్చా వేదికలో చెప్పారు. అసలు పవన్ కళ్యాణ్కు ప్రాణహాని తలపెట్టే అవసరం ఎవరికుంది అన్న ప్రశ్నకు చాలా సులభంగానే సమాధానం లభిస్తుంది. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు, చేస్తున్న కుట్రలు కేవలం జగన్ దగ్గర మాత్రమే ఆగవు. పవన్ కళ్యాణ్ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే అన్నది ఆ సీనియర్ జర్నలిస్ట్ చెప్పిన సూచన. ఒక్కటి మాత్రం నిజం, ప్రత్యర్థిని ఓడించిన వాడు విజేత అవుతాడు. ప్రత్యర్థిని భౌతికంగా లేకుండా చేయాలనుకునేవాడు ఎప్పటికీ విజేత కాలేడు, క్రిమినల్ మాత్రమే అవుతాడు. ఇది మాత్రం గన్ షాట్.